వైసీపీ నాయకుల తీరు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా మారిందని కర్నూలు జిల్లా జనసేన నాయకులు అన్నారు. కర్నూలు జిల్లా జనసేన కన్వీనర్ చింతా సురేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి శ్రీశైలం లడ్డూ విషయంలో కల్తీ జరిగినట్లు రుజువు అయినా వైసీపీ నాయకులు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను వైఎస్ జగన్ సమర్థించడాన్ని సురేష్ తప్పుపట్టారు. వైసీపీ నేత అంబటి రాంబాబును కాపు నేతగా చిత్రీకరించి మాట్లాడడం దేనికి సంకేతం అన్నారు. అనంతరం జనసేన కర్నూలు జిల్లా కన్వీనర్ చింతా సురేష్ బాబు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధితో కూడిన పరిపాలన సజావుగా సాగుతున్న వేళ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన అనేకమైన అవకతవకలు ఘోరాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు రేపే విధంగా ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారు. మనం చూస్తున్నాం, తిరుపతికి సంబంధించిన లడ్డూలో కల్తీ నెయ్యి వాడినారని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB ఖచ్చితమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో నెయ్యే లేదని, ఒక పామోలిన్ ఆయిల్ మరియు రసాయనంతో కూడిన సింథటిక్ పదార్థంతో దాన్ని నెయ్యి వాసన వచ్చేలాగా దాన్ని తయారు చేసి ఈ లడ్డూలను తయారు చేసినారనే విషయాన్ని చాలా క్లియర్గా వాళ్ళు ఆ నివేదికలో ఇవ్వడం జరిగింది. ఏదైతే రసాయనాల్లో ఆ రోజు ఆ నివేదిక ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ నివేదికల ఆధారంగా అక్కడ దానిలో జంతు కొవ్వుల అవశేషాలు ఉన్నాయని వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఈరోజు ఆ నివేదికలో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలను అన్నీ కూడా ఇక్కడ టెస్ట్ చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం. దానికి సంబంధించిన పరిజ్ఞానం మాతో లేదని, అలాగే దాన్ని కొట్టిపారేయలేమని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ జనాల్లోకి వక్రీకరించి బయటికి తీసుకొని వచ్చి సిబిఐ మాకు చాలా క్లీన్ చిట్ ఇచ్చిందని టెంపుల్ల దగ్గర టెంకాయలు కొట్టుకుంటా, అలాగే హారతులు ఇచ్చుకుంటా మేమందరం చాలా నీతిబద్ధమైన పరిపాలన కొనసాగించామని, మాకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని బయట చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే దిశగా కొనసాగుతున్న వేళ ప్రభుత్వ బాధ్యతగా, అలాగే కూటమి బాధ్యతగా ఏం చేశారంటే ప్రజలకు నిజాలు చెప్పే దిశగా కొన్ని బ్యానర్లను ప్రింట్ చేసి వేయడం జరిగింది. దాన్ని ఆసరగా తీసుకొని గుంటూరులో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మీద ఉద్దేశపూర్వకంగా అంబటి రాంబాబు గారు అన్పార్లమెంట్ వర్డ్స్ బయట చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నటువంటి వ్యాఖ్యలతో ఆయన నారా చంద్రబాబు నాయుడు గారిని నిందించడం, అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కడ తెలుగుదేశం నాయకులైన కార్యకర్తలు ఆయన వ్యాఖ్యలతో రెచ్చిపోయి ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, గతంలో కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఎందుకు దాడి జరిగిందంటే ఆ రోజు వైఎస్ జగన్ గారు ఒకరు చెప్పడం జరిగింది, అయ్యా మీరు తప్పుడు మాటలు మాట్లాడితే మా కార్యకర్తలకు ఆవేశం వస్తుంది, ఆవేశంలో ఏం చేసినారో అవన్నీ చేస్తారన్నారు. కానీ ఈరోజు అది డైవర్ట్ చేస్తూ ఆయన ఏం చెప్పాడంటే కుల ప్రస్తావనను తీసుకొని వచ్చి ఒక వైఎస్ఆర్సీపీ నేతను ఒక కాపు నేతగా చిత్రీకరించి ఆయన వైఎస్ఆర్సీపీ నేత అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు సిగ్గుపడతా ఉన్నారు. కాపు నేత అని ఒక కులానికి ఆపాదిస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి వాళ్ళతో కూడా ఒక రాంగ్ ప్రొజెక్షన్ ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తా ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా నువ్వు చేసే ఈ జిమ్మికులన్నీ ప్రజలు చూస్తున్నారు, మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ప్రజలు నమ్మలేరని. అలాగే మేము ఈరోజు చెప్తా ఉన్నాం,
ఏదైతే అవినీతి జరిగిందో ఆ నెయ్యిలో సుమారు 235 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము జేబులో వేసుకొని ఈరోజు 2022లో కూడా ఎన్డీటీవీ చాలా క్లియర్గా కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిలో కల్తీ జరిగింది అని దాన్ని మూపెడుతూ దాచిపెట్టి దాన్ని కంటిన్యూ చేసిన పాపాన్ని తెలియదా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకొని మా దాంట్లో జంతు అవశేషాలు లేవు, నాకు క్లీన్ చిట్ ఇచ్చిందని జనాలతో చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేసే దిశగా వాళ్ళు వెళ్తా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పవిత్రమైన లడ్డు విషయంలో వాళ్ళు ఎన్ని తప్పు మార్గాలు చేసినా కూడా సాధించిన ఈ కూటమి నాయకులంగా ప్రభుత్వం కూడా ఈరోజు దేవదేవుని విషయంలో వాళ్ళు చేస్తున్న అరాచకాన్ని చూస్తూ ఊరుకోవడం కూడా కరెక్ట్ కాదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ రాక్షస పాలన మీ ప్రభుత్వంలో మీరు సిద్ధం సభలు చేసినప్పుడు ఏం చేసినారా? ఆ సభల ముందు పవన్ కళ్యాణ్ గారి బొమ్మను, చంద్రబాబు నాయుడు గారి బొమ్మను ఆ సిద్ధం సభల బహిరంగ సభల ముందు పెద్ద ఫోటోలను ఏర్పాటు చేసి లోపలికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ ఫ్లెక్సీల మీద ఆ బొమ్మల్ని కొడుతూ లోపలికి రావాలని సూచించి రాక్షస ఆనందం పొందినారు మీరు ఈరోజు. అలాగే మీ ప్రభుత్వంలో బ్యానర్ల విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. పేదలకు పెత్తందారులకు పోరాటం అని వేసి పవన్ కళ్యాణ్ గారు ఒక పల్లెకిని వస్తున్నటువంటి ఫోటోలు రాష్ట్ర వ్యాప్తంగా మీరు వేయలేదా అని అడుగుతున్నాను నేను. ఈరోజు అందరూ కూడా చెప్తా ఉన్నారు దాడి చేయకుండా ఉండాల్సింది, పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లోపలేయాల్సింది అని. అయ్యా, అతను అంతమందిలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు మీరు ఖండించకుండా దాడిని మాత్రమే ఖండిస్తున్నాం, చాలా సిగ్గుచేటు. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, జోగి రమేష్ కూడా బయటకు వచ్చాడు మొన్ననే కల్తీ మద్యం విషయంలో రావడం బయటకు వచ్చి ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పి తద్వారా రాబోయే పెట్టుబడులను కూడా వీళ్ళు వెనుకబడి తీసుకోబోయే దిశగా వీళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక రాక్షసానాన్ని పొందుతున్నారు. మేమందరం ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వంలో వీళ్ళ ఆటలు సాగవు. జనాలందరూ కూడా వీళ్ళవన్నీ కూడా ఈ జిమ్మిక్స్ అన్ని జనాలకు తెలుసు. మీరు జోకర్లా తయారవుతున్నారో తప్ప మీరు చెప్పేది ఎవ్వరు కూడా వినడం లేదు. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా ఈరోజు నెయ్యి విషయం మీరు రోడ్ల మీదకి వచ్చి బాహాబాయిగా మాట్లాడుతూ ఉన్నారు, చర్చ జరుగుతూ ఉంది. ఒకటే మేము కూటమి నాయకులు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, జనసేన పార్టీ తరఫున ముఖ్యంగా మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఈ నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. అక్కడ మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా 164 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. నీకు దమ్ముందా అని అడుగుతా ఉన్నా. రోడ్డు మీద ఎవరు ప్రశ్నించలేరని నోటుకొచ్చింది మాట్లాడిపోతే కాదు, మీకు కావాల్సిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు 164 మంది ఎమ్మెల్యేలు. ఈరోజు చూస్తున్నాం, ఈరోజు ఉదయమే పోతిరెడ్డిపాడులో పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దాని పాపం ఎవరిదైనా అడుగుతా ఉన్నా నేను. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని పాపాలు చేసి ఈ రోజు వచ్చి దాన్ని అన్ని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలు ఎవరు కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారనుకోవడం మీ అవివేకం. అది ఈరోజు మేము మరొకసారి చెప్తా ఉన్నాం, మీకు కల్తీ నెయ్యి విషయంలో కానీ ఏ డౌట్లు ఉన్నా కూడా మీకు దమ్ము ఉంటే, చావు ఉంటే అసెంబ్లీలోకి వెళ్ళండి, ప్రశ్నించండి. ప్రజలు మీకు ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఇంట్లో దాక్కొని బయట వచ్చి రోడ్ల మీద మీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఇది ప్రజాస్వామ్యం కాదు. మీకేం డౌట్లు ఉన్నాయి అడగండి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కటి రికార్డులో ఉంటుంది. ఎవరు మాట్లాడిన మాటలు కానీ అక్కడికి వెళ్ళరు, జీతాలు తీసుకోవడానికి వస్తుంది కానీ ఎవ్వరు కూడా అసెంబ్లీకి వెళ్ళరు. మనం ఈరోజు చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కల్పించే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తద్వారా కూడా రాష్ట్రంలో వెల్లువలా వస్తున్న పరిశ్రమలు కానీ పెట్టుబడులు రాకుండా చేసి యువతకు అన్యాయం చేసే దిశగా మీరు కానీ ప్రయత్నాలు చేస్తే మేము చూస్తూ ఊరుకోమని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.